అంటే చాలా మంది వచ్చారు ఈరోజు మా ఫాదర్ రిటైర్మెంట్ ఫంక్షన్కి. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మై ఫాదర్ ఈస్ ఎ హీరో. మై ఫాదర్ ఈస్ ఎ రియల్లీ హీరో. రెస్పెక్ట్ అండ్ హార్డ్ వర్క్ వల్ల మాత్రమే మేము ఈరోజు ఇక్కడ ఉన్నాము. హీ బర్న్ లైక్ ఎ క్యాండిల్ టు గివ్ us light. ఇట్స్ ఎ ట్రూ వర్డ్. హీ బర్న్ లైక్ ఎ క్యాండిల్ టు గివ్ us light. ఆయన చాలా సాక్రిఫైస్ చేశారు, చాలా స్ట్రగుల్స్. ఈ స్ట్రగుల్స్ ఎప్పుడంటే రియల్ స్ట్రగుల్స్. ఆయన ట్రాన్స్ఫర్ అయినప్పుడు 8 డిస్ట్రిక్ట్స్ తిరిగారు. ఆ ట్రాన్స్ఫర్ అనేది చాలా స్ట్రగుల్డ్ ట్రాన్స్ఫర్స్. ఒక్కొక్క జర్నీ ఒక్కొక్క డెస్టినేషన్. యాక్చువల్గా ఈ డెస్టినేషన్లో ఎన్నో మిస్ అయిన బస్సెస్ ఉన్నాయి. లేట్ నైట్స్, ఫుల్ నైట్ అంత స్టేషన్లో వెయిట్ చేసిన రోజులు ఉన్నాయి. లైక్ పల్నాడు, గుంటూరు డిస్ట్రిక్ట్లో వర్క్ చేసినప్పుడు ఆయన మిడ్ నైట్ 2 o'clock వస్తారు. సాటర్డే నైట్ 2 o'clock వస్తారు. నెక్స్ట్ డే అంతా ఉండి నెక్స్ట్ డే మళ్ళీ 10:30కి ట్రైన్. ఆ పీరియడ్ మాత్రమే ఉంటారు మా దగ్గర. ఆ 1 day పీరియడ్ మాత్రమే మాతో టైం స్పెండ్ చేస్తారు. దట్ ఈస్ సో టెరిబుల్. మళ్ళీ జర్నీ, మళ్ళీ ఆ ప్లేసెస్కి వెళ్ళాలి. నెక్స్ట్ డే వర్క్ అటెండ్ అవ్వాలి కాబట్టి. సో ఫ్యామిలీని చాలా మిస్ అయినారు. ఈ జర్నీలో చాలా సపోర్ట్ చేసిన వ్యక్తులు చాలామంది ఉన్నారు. దీంట్లో ముఖ్యంగా నేను పర్సనల్గా మా ఫాదర్ని దగ్గర నుంచి చూసినప్పుడు చెప్పగలిగిన వ్యక్తులు ఎవరంటే వాళ్ళ వాకింగ్ ఫ్రెండ్స్. మా ఫాదర్ ఫ్రెండ్స్ గురించి నేను ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే మా ఫాదర్ నాతో ఒక మాట చెప్పారు. ఏమని చెప్పారంటే, మా ఫ్రెండ్స్ని నేను చూసినప్పుడే నా మైండ్ చాలా బాగుంటుందమ్మా అని అన్నారు. సో ఈ రిటైర్మెంట్ తర్వాత ఫ్రెండ్స్తో ఎక్కువసేపు స్పెండ్ చేస్తారని అనుకుంటున్నాను. ద సెకండ్ పర్సన్ ఈస్ మై మదర్. షీఈస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ మై ఫాదర్. రియల్లీ బ్యాక్ బోన్ ఆఫ్ మై ఫాదర్. ఎందుకంటే షీఈస్ ఎ గుడ్ మెంటర్. చాలా అడ్వైస్ ఇస్తారు. మనకి పెద్ద పెద్ద అడ్వైస్లు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, కానీ చిన్న చిన్న విషయాల్లో కూడా అడ్వైస్ ఇచ్చి తనని మౌల్డ్ చేసి ఈచ్ అండ్ ఎవరీ ఫ్రేమ్లో ఇలా ఉండాలి అని బ్యాక్ సైడ్ నుంచి మనల్ని నడిపించే వాళ్ళు చాలా తక్కువ. సో షీఈస్ ఏ వెరీ బిగ్ సపోర్ట్ టు మై ఫాదర్. అండ్ finally I want to thank each and every survey department staff andarki, government department staff andarki, my father work chesina each and every employee ki thank you so much from my bottom of the heart. My family taraf nunchi, my father taraf nunchi thank you. Chala support icharu. Thank you so much. Thank you. గౌరవనీయులు ప్రజలు, ఈరోజు సుదీర్ఘకాలంలో సర్వే డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యి 42 సంవత్సరాలు మనకందరికి సేవ చేసి చాలామందికి వాళ్ళ అపాయింట్మెంటు ఆర్డర్ తీసుకొని డిపార్ట్మెంట్లో జాయిన్ చేసుకుంటూ ఈ 42 సంవత్సరాలు సేవలు అందించు రిటైర్డ్ అవుతున్న రాజేంద్ర గారికి, అదేవిధంగా వాళ్ళ సతీమణి మా అమ్మ లాంటి అమ్మ చంద్రికా మేడం గారికి, తర్వాత వేదిక వెలిసిన అన్నమయ్య డిఎస్ఓల గారికి, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన ఐవైఎస్ సార్కి, ముఖ్యంగా రమణారెడ్డి గారికి, అదేవిధంగా అన్నమయ్య స్టాఫ్ ప్రెసిడెంట్ రెడ్డపల్లి అన్నగారికి, అదేవిధంగా ఇక్కడ హాజరైన సర్వే కుటుంబ సభ్యులందరికీ నా పేరున శుభాభినందనలు. ముఖ్యంగా ఇంత ధైర్యంగా ఎందుకు వచ్చినారో అందరూ చెప్పినారు. మ్యాక్సిమము ఆయన మేడం కానీ అంత సపోర్ట్గా ఉంది. ఇంత సుదీర్ఘంగా ఎందుకు చెప్తారంటే, మేడం ఇంత స్ట్రాంగ్గా ఎందుకుందంటే ఒక చిన్న సీక్రెట్ చెప్పగలుగుతాను. వాళ్ళ నాన్నగారు కూడా సర్వేరే. వాళ్ళ నాన్నగారు సర్వే చేసిన అప్పటి నుంచి ఉన్నప్పుడు ఆ ఒడిదడులు అన్నీ నేర్చుకొని డిపార్ట్మెంట్లో ఎలా ఉంటారో అని ఒక చిన్న మేడం కూడా ఒక చిన్న హై స్కూల్లో చదువుకొని పద్మావతి కాలేజీలో పాలిటెక్నికల్ లెక్చర్ చేసిన తర్వాత డిప్లొమా టైపిస్ట్గా జాయిన్ అయ్యి సార్ వల్ల మ్యారేజ్ చేసుకొని కూడా దాదాపు 88లో మ్యారేజ్ అయింది. అప్పటి నుంచి అంటే ఆమె ఎలా ఒడితిరుగులు ఎన్నో కలిసిందంటే వాళ్ళ నాన్నగారి నుంచి ఆమె నేర్చుకుంది, ఆమె ద్వారా వాళ్ళ పిల్లలు నేర్చుకున్నారు. పిల్లలతో పాటు మనం చదివించిన అందరిని ఇంతమంది జాయిన్ చేయించుకొని ఇంత
వర్క్ చేయడానికి అందరికీ అవకాశం కల్పిస్తూ ఇంతమంది కూడా చాలామంది చెప్పినారు. మన తిరుపతి విలేజ్ గారు అయితే చాలా క్లారిటీగా చెప్పినారు ఆమె ఎలా వృద్ధిగా ఉందని. అది కూడా లేకపోయినా నేను నా పర్సనల్గా చెప్తాను. 18th మేము జాయిన్ అయినాము. సూపరింటెండెంట్ ఏం తెలియదు, డిఎస్ఎల్ ఆఫీస్లో అయితే మాకు ఏం తెలియదు, ఆర్డర్ ఎలా టైప్ చేస్తారో కూడా మాకు తెలియదు. ఏదో పిల్లలు వచ్చినారు కూర్చోమన్నారు, కూర్చున్నాము. ఆమె మొత్తం తీసుకొని జాయినింగ్ ఆర్డర్లు అన్నీ తీసుకొని, ఇంకో విషయం తెలుసా, మా జాయినింగ్ ఆర్డర్ మా రిలీవింగ్ ఆర్డర్ కూడా ఆమె స్వయంగా విజయవాడ నుంచి పోయి తెచ్చుకుంది. స్వయంగా ఆమె తెచ్చుకొని 18 మెంబర్స్ ఆమె ట్రావెల్ చేసి కమిషనర్ ఆఫీస్ని తెచ్చుకొని మమ్మల్ని జాయిన్ చేయించుకొని డిపార్ట్మెంట్లో మీరు రండి, చాలామంది వేగంట్గా ఉన్నారని. కానీ లాస్ట్ మంత్ మేడం రిటైర్డ్ అయిపోయినారు, సార్ కూడా రిటైర్డ్ అయిపోయినారు. ఇందాక వాళ్ళ అమ్మాయి కూడా చెప్పింది నీట్గా, నాన్నగారు ఇలా చేశారు, ఇలా చేశారు, ఇలా చేశారు. ఇప్పుడు కూడా ఇబ్బంది ఏం లేదు. మన రంగారెడ్డి గారు చెప్పినట్ల ప్రతి ఒక్క ఇంకా వాళ్ళు సర్వీస్ చేయడానికి చాలా అవకాశం ఉంది. దాన్ని సద్వినియోగించుకొని ఇంకా మన సేవలు అందించుకుంటూ, అదేవిధంగా కొంతమంది చెప్పినట్లుగా పిల్లలతో స్పెండ్ చేసుకుంటూ, ఎట్లా పిల్లలు కూడా మమ్మీ చూడాలనుకుంటారు, వాళ్ళతో పిల్లలతో అవకాశం ఇస్తూ, అదేవిధంగా ఫ్రెండ్స్ ఎవరైతే మిస్ అయినారో డిపార్ట్మెంట్ వాళ్ళందరితో కలుపుకుంటూ ఇంకా వాళ్ళ టైటిల్ స్పెండ్ చేసుకోవాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ చిన్న అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పడిన ధన్యవాదాలు తీసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఇక్కడ వచ్చిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మేము సార్ దగ్గర 1 year పనిచేసాము. మాకు ఎక్కువ సర్వీస్ లేదు, కానీ సార్తో మేము క్లోజ్గా మీట్ అయ్యేవాళ్ళం. ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మాకు కొంచెం సొల్యూషన్ ఇచ్చేవాళ్ళు. ఏ దాంట్లో కూడా ఇది రైట్, ఇది రాంగ్ అని చెప్పేవాళ్ళు. ఫ్యామిలీకి ఎంత పేరెంట్స్, మదర్ అండ్ ఫాదర్ ఎంత ఇంపార్టెంటో సర్వే డిపార్ట్మెంట్లో ప్రతి ఒక్క దాంట్లో అడ్మినిస్ట్రేషన్కి సార్ ఎంత ఇంపార్టెంట్లో, టెక్నికల్ దానికి సార్ అంత ఇంపార్టెంట్. ఏ దాంట్లో ఒకరు లేకపోయినా అది ఎంతో సఫర్ అవుతామో మాకు తెలిసిన విషయం. అందరికీ నమస్కారం. ఈరోజు పదవి విరమణ చేస్తున్న మా గురువు గారు రాజేంద్ర గారికి, వేదికను అందించిన మా మేడం గారు అన్నమయ్య డిఎస్ఓ గారికి, అలాగే పోయిన నెలలో రిటైర్ అయిన మా పల్ల ప్రసాద్ సార్ గారికి, మా నాగరాజు గారికి, మరియు అసోసియేషన్ వారికి, ఇక్కడ వేదిక నడిచిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. రాజేంద్ర సార్ గురించి చెప్పాలంటే సార్ చెప్పారు ముందు, ఆ ఏది చూసి మాట్లాడాలంటేనే కొంచెం ఇదిగా ఉందని. మాకు కూడా అంతే. మేము సార్ దగ్గర చేరాము. ఈరోజు ఎస్ఆర్ ఓపెన్ చేస్తే ఫస్ట్ లెటర్ సార్దే ఉంటుంది. ఆ ఎస్ఆర్లు అన్నీ కూడా రాసింది, ఈ ఇంక్రిమెంట్లు మొత్తం చేసి ఇచ్చింది కూడా సారే. ఆ క్రెడిట్ అయితే సార్కి మేడంగా ఉంటుంది. మేము రిటైర్ అయిన రోజు ఎస్ఆర్ ఓపెన్ చేస్తే కూడా సార్ పేరు కనబడుతుంది. రాజేంద్ర సార్ వల్ల మనం ఎస్ఆర్ ఓపెన్ అయింది, రాజేంద్ర సార్ వల్ల మనం ఉద్యోగం చేస్తున్నాం. అంటే మాకు అప్పుడు ఉద్యోగం వచ్చేటప్పుడు, ఇప్పుడు సురేష్ చెప్పేట్టుగా అసలు ఉద్యోగం అనేది మా ఇంట్లో లేదు. ఆ పోస్ట్ ఆఫీస్ వచ్చి ఒక కాగితం చేతికి ఇచ్చారు మాకు, మీకైతే ఉద్యోగం వస్తుందంటే మీ సర్టిఫికేట్ వేసుకొని చిత్తూరు రమ్మన్నారు. సరే సర్టిఫికేట్ అది చిత్తూరు ఎత్తుకొని వీళ్ళిద్దరు ఉన్నారు, అది గోడౌన్ కింద, వీళ్ళిద్దరే ఉంటారు ముందు. నేను ఈ సార్ దగ్గర పోయినాం, సార్ ఇదేదో వచ్చిందండి, ఇదేదో తెలుసా బాబు అన్నాడు. ఏదో రమ్మన్నారు సార్. ఏం సార్ అది, మీకు ఉద్యోగం వస్తుంది, కూర్చోండి. కూర్చొని అపాయింట్మెంట్ ఇచ్చారు. హనుమంతరావు ఏడి, అనంతరాము జాయింట్ కలెక్టర్. అప్పుడు 96 మార్చి 20, ఇంకా మన సోదరులు అందరూ ఉన్నారు ఇక్కడ, 22 మంది సేనాహితులు జాయిన్ చేసుకున్నారు డిపార్ట్మెంట్లో. కాబట్టి ఆ క్రెడిట్ అంతా కూడా మేడం గారికి, సార్కే వస్తుంది. కాబట్టి సీనియర్ అసిస్టెంట్ క్యాడర్ వరకు వీళ్ళు కలిసిమెలిసి ప్రశాంతంగా ఉండేది చిత్తూరులో. ఎప్పుడైతే సూపరింటెండెంట్ పోస్ట్ తీసుకున్నారో ఇంకా చించేశారు. శ్రీకాకుళం జిల్లా ఒకరు కడపలో ఉండే, ఒకరు కర్నూలు, ఒకరు అనంతపురం ఉండే, ఒకరు ఒంగోలు. మేడం గారు చెప్పినట్టుగా చిన్నపిల్లలు పెట్టుకుని ఇబ్బందులు అయితే చాలా పడ్డారు. కానీ ఆ దేవుడు అన్ని రకాల వీరికి మంచిగా చేశారు, చెడైతే చేయలేదు. మంచి బిడ్డలు ఇచ్చారు, మంచి అల్లుళ్ళు ఇచ్చారు. అన్న కొడుకులు ఇచ్చి బ్రహ్మాండంగా 2 కూతురు చేసుకున్నది. ఎవరికి ఛాన్స్ ఇవ్వలేదు వీళ్ళిద్దరు. ఛాన్స్ అయితే ఎవరికి ఇవ్వలే. నేను మొన్న కూడా ఏ మేడం, మా సార్ మా క్యాస్ట్ అయినా ఒక బిడ్డలు అనుకోండి, మేము నా కొడుకు చేసుకుంటాం కదా. ఆ ఛాన్స్ కూడా లేదు మాకు. కాబట్టి ఇద్దరు రిటైర్ అవుతారంటే మాత్రం ఎవరు నమ్మరు నాకు తెలిసి. మీరు చెప్పండి, ఎవరు 42 ఏళ్ళు సర్వీస్ చేసి 62 అయితే నమ్ముతారా? వెళ్ళినా ఇంకో 10 ఏళ్ళు చేసిండొచ్చు. లాస్ట్ టైం నేను తిరుపతిలో మేడం గారి ఫంక్షన్కే చెప్పాను, నేను రిటైర్ అయ్యే ఏజ్ కాదు మేడం మీది, కాబట్టి ఇంకో 10 ఏళ్ళు చేస్తుండొచ్చండి. లేదు బాధ,
ఇంక చేసి చాలని చెప్పారు. కాబట్టి ఇప్పుడు మొన్న ఈరోజు అడిగాను, ఏం మేడం 1 మంత్ ఎడ జరిగిందంటే టైం పాస్ కాలేదు మా అంటారు. టైం పాస్ ఎట్లా అవుతుంది మేడం? రోజు తెల్లవారితో 8 గంటలకు క్యారీ కట్టుకొని రాత్రి 8 గంటలకు ఇల్లు చేరే వాళ్ళకి నిద్రలేసి ఇంట్లో పనులు చేసుకొని ఖాళీ ఉండమంటే ఎక్కడ ఉంటారు? సారు పరిస్థితి కూడా అంతే రేపు. కాకపోతే సారు వాకింగ్ ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి నేను డైలీ వాకింగ్కి వెళ్తాను. ఆ టైం పాస్ వేరేగా ఉంటుంది. మాకు అవుతుంది కానీ మీకు టైం పాస్ కాదు. కాబట్టి ఈ పిల్లలు పాప దగ్గరికి వెళ్ళిపోవాలి మీరు విజయవాడ అమెరికా తిరిగితే మీకు టైం పాస్ అవుతుంది. ఆల్రెడీ నేను హామీ ఇచ్చాను మేడంకి, నేనైతే సంవత్సరంలో జనవరిలో ఎక్కడికో చోటికి విహారయాత్రకి వెళ్తాను, మీ పేర్లు యాడ్ చేసుకుంటా మేడం నాతో రండి అని చెప్పాను. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను, రండి ప్రతి సంవత్సరం నేనైతే తిరుగుతాను, నాతో పాటు తిరగండి అని చెప్పాను. కాబట్టి విహారయాత్రలో పిల్లల దగ్గరికి మనవలతో మీ శ్రేష్ఠ జీవితాన్ని గడపాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అలంకరించినటువంటి పెద్దలు డిఎస్ఎల్ఓ గారికి, సూపరింటెండెంట్ రిటైర్డ్ అవుతున్నటువంటి సూపరింటెండెంట్ సార్ గారికి, రిటైర్డ్ అయిపోయినటువంటి ఐఓఎస్ సార్ గారికి, రిటైర్డ్ అయిపోయినటువంటి చంద్రికా మేడం గారికి, రెడ్డప్ప సార్ గారికి, నాగరాజ్ సార్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి అందరికీ, నాకు తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. సారు నేను డిసెంబర్ 1వ తేదీ 2012న చిత్తూరు జిల్లాలో డిప్యూటీ సర్వేయర్గా జాయిన్ అయ్యాను. అప్పుడు సారే సూపరింటెండెంట్గా ఉన్నారు. అంటే కరెక్ట్గా 18 ఇయర్స్లో వచ్చి జాబ్లో జాయిన్ అయ్యాను. ఒక స్టూడెంట్ ఏజ్ నుంచి వచ్చాను కాబట్టి అధికారులతో మాట్లాడాలంటే చాలా భయంగా, వాళ్ళు ఏమంటారు, వాళ్ళతో ఎలా మాట్లాడాలో తెలిసేది కాదు. నన్ను జాయిన్ చేయించడానికి మా ఫాదర్ వచ్చారు. మా ఫాదర్ వస్తే ఫస్ట్ సార్తోనే మాట్లాడారనమాట. మీ పాపకి ఏం భయం లేదండి, మీరెంతో నేను కూడా అంతే, అదే విధంగానే చూసుకుంటాను, మీరు ఇక్కడ వదిలిపెట్టేసి వెళ్ళిపోండి అట్లా అని చెప్పారు. ఒక 3-4 ఇయర్స్ ఏమో ఉన్నారనుకుంటాను సార్ నేను అక్కడ జాయిన్ అయిన తర్వాత. అదే ఆ రోజు మా నాన్నకి ఏ మాట అయితే ఇచ్చారో అక్కడ ఉన్నన్ని రోజులు అదే విధంగానే చూసుకున్నారు. ఈ సభాముఖంగా చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు ఆ రోజు మా నాన్నకి చెప్పినటువంటి మాట కోసం ఆ విధంగా చూసుకున్నారు. ఆ తర్వాత సార్ వెళ్ళిపోయిన తర్వాత మేడం వచ్చారు. మేడం సార్ వాళ్ళ మేడం అనేసి ఫస్ట్ తెలియదు అనమాట. అందరు చెప్తే తర్వాత నేను మేడంతో వెళ్ళి విష్ చేసి మేడంకి అదే చెప్పాను, నేను సో అని చెప్పకుండా మీ సార్ మా ఫాదర్తో ఇలా ఉండేవాళ్ళు మేడం, సార్ని ఒక అన్నగా భావించేవాళ్ళు అట్లా అనేసి పరిచయం చేసుకున్నాను మేడంని. మేడం గుర్తుందో లేదో కానీ నాకైతే చాలా ఆ సందర్భం అనేది చాలా బాగా గుర్తుంది. ఆ తర్వాత సారు విజయవాడకి వెళ్తే ఒక మీటింగ్లో కనిపించారు. గుంటూరు జిల్లా నుంచో పల్నాడు జిల్లా నుంచో వచ్చారు. నేను మాట్లాడలేదు ఫస్ట్. ఆ సారే మన అమ్మాయి ఇక్కడ ఉంది అనేసి సారే వచ్చి పలకరించారు. ఆ తర్వాత అన్నమయ్య డిస్ట్రిక్ట్ వచ్చిన తర్వాత ఎవరినో అడిగి ఈమె ఉంది కదా వచ్చిందా లేదా మీటింగ్కి అనేసి సారే పిలిపించి మళ్ళీ మాట్లాడించారు. చాలా థ్యాంక్ యూ సార్. ఈ సర్వే డిపార్ట్మెంట్ అనేది మీ ఇద్దరిని అయితే చాలా కోల్పోతుంది. నెక్స్ట్ ఒక 2-3 నెలలుగా చాలా ఫంక్షన్స్లో కలుసుకుంటున్నాం. ఆ కలుసుకోవడంలో వీళ్ళతో మనం మాట్లాడే భయము అలాంటివి ఏమీ లేకుండా చాలా ఫ్రెండ్లీగా, అసలు ఇప్పుడు ఇంకా వాళ్ళు రిటైర్డ్ అయిపోతుంటే మిస్ అవుతున్నాము అనే ఫీలింగ్ వస్తుంది. ఎవరికి ఎలా ఉందో కానీ నాకైతే ఆ విధంగానే ఉంది. హ్యాపీ రిటైర్మెంట్ సార్. ఆ దేవదేవుడు కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వరుడు ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని, మీ శ్రేష్ఠ జీవితం ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని. సర్వే స్టాఫ్కి, ఇతర అధికారులందరికీ నమస్కారాలు. ఈరోజు రాజేంద్ర అంటే మీకు అందరికీ ఆఫీసర్ ఉండొచ్చు, సూపరింటెండెంట్ ఉండొచ్చు. ఆయన మా చెల్లెలు భర్త, నాకు బియ్యానికి కూడా నాకు ఆ విధంగా మా బంధం మరీ బలపడింది. వాళ్ళ ఇద్దరు అమ్మాయిలు మా ఇద్దరు అబ్బాయిలు చేసుకున్నాం. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈరోజు ఆయన రిటైర్మెంట్ అయిన సందర్భంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మా చెల్లెలు కూడా పోయిన నెలలో రిటైర్ అయింది. ఈరోజు వాళ్ళ రిటైర్మెంట్ సందర్భంగా నన్ను పిలిపించి చేశారు అమ్మాయి. నాకు చాలా సంతోషంగా ఉంది. డిఎస్ఎల్ అన్నమయ్య గారికి,
రెడ్డప్ప గారికి, మన ప్రసాద్ గారికి, పల్లప్రసాద్ గారికి, నాగరాజు, నా సతీమణి, ఇక్కడ విచ్చేసిన సర్వే కుటుంబ సభ్యులకి మరియు నా బంధుమిత్రులకి, అధికారులకు, అనధికారులకు, నా వాకింగ్ ఫ్రెండ్స్కి అందరికీ హృదయపూర్వక నమస్కారం. ఏమని అన్నీ చెప్పేసింది, ఇంక నేను చెప్పాల్సిన విషయం ఏమీ లేదు. ఇది సాంస్క్రిట్ స్కూల్ నందు 7వ క్లాస్ వరకు చదివినాను. తర్వాత ఇంటర్మీడియట్ కన్నన్ జూనియర్ కాలేజ్ చిత్తూరులో చదివినాను. నా పోస్ట్ గ్రాడ్యుయేట్ మొత్తం ఎస్వి యూనివర్సిటీలో జరిగింది. తర్వాత 11/5/1984లో ఉద్యోగంలో చేరినాను. 84 నుంచి 99 వరకు చిత్తూరులో ఉన్నాను. 99 నుంచి అనంతపూర్లో సీనియర్ అసిస్టెంట్గా ప్రమోట్ అయినా. చిన్న పిల్లలు అంటే 4వ క్లాస్ ఒక అమ్మాయి, 3వ క్లాస్ ఒక అమ్మాయి, వాళ్ళిద్దరిని వదిలేసి ట్రైన్ ఎక్కేటప్పుడు భార్యాభర్తలు ఇద్దరు ఏడ్చుకునేవారు, విరిగిపోతున్నాము కదా. అయినా ఉద్యోగం చేయాలి, ఆపేదరికి లేదు, ప్రమోషన్ వద్దు అని రాజీ చెప్పలేదు. నేను కూడా మనసులో వెళ్ళిపోవాలని అనంతపూర్లో జాయిన్ అయినాను. అక్కడ పరిస్థితిలో ఆ యొక్క ఆహారము, వాతావరణము అవన్నీ ఏం నచ్చలేక బీపీ ఆలోచించి బీపీ అనేది ఒక శరీరంలో ఏర్పడింది. ఒక 2 ఇయర్స్ పనిచేశాను. 3rd ఇయర్ పనిచేసేటప్పుడు ట్రైన్లో నాకు సడన్గా ఒక కంటిన్యూగా 1/2 అవర్ దగ్గు వచ్చిందనమాట. ఎందుకు దగ్గు వచ్చిందని డాక్టర్ దగ్గర పోయి చెక్ చేస్తే మీకు హై బీపీ ఉంది, యూ హ్యావ్ టు జాయిన్ ఇన్ హాస్పిటల్ అన్నారు. అంతలో నా ఫ్రెండ్ శ్రీరామ్ రెడ్డి అనే డాక్టర్ ఉంటారు. ఈ విధంగా చెప్పిన వెంటనే డాక్టర్ కేఎన్ రెడ్డికి విజయ హాస్పిటల్లో హార్ట్ స్పెషలిస్ట్కి ఫోన్ చేసి తన దగ్గర ఉన్న 10,000 రూపాయలు ఇచ్చాడు. అప్పుడు నా దగ్గర డబ్బులు అంత లేదు, చాలా బీదపై 910 రూపాయలు నాకు బేసిక్ పే. అంటే ఇక్కడి నుంచి 425, తర్వాత 10 ఏళ్ళ తర్వాత నా బేసిక్ పే 910 రూపాయలు దాకా పెరిగింది. ఆ 10,000 రూపాయలు తీసుకోపోయి హాస్పిటల్లో కూర్చుంటే, నువ్వు నడుచుకుంటూ వచ్చావా, బస్సులో వచ్చావా, లేకపోతే కార్లో వచ్చావా అని డాక్టర్ అడిగారు. ఆ బీపీ రీడింగ్ చూసి, లేదు సార్ మామూలుగానే సిటీ బస్సులో వచ్చినానంటే వెంటనే స్ట్రక్చర్లో కూర్చోబెట్టి హాస్పిటల్లో అడ్మిట్ చేసి అన్ని టెస్టులు చేసి 1 వారం వరకు పెట్టుకున్నారు. ఏదైనా వైటల్ ఆర్గాన్స్ ఏమైనా దెబ్బతిన్నారంటే ఏమీ జరగలేదు. లాస్ట్కు ఎసెన్షియల్ హైపర్ టెన్షన్గా డిక్లేర్ చేశాను. అంటే ఒక ఊరు వదిలి ఇంకో ఊరిలో పోయి జాయిన్ అయిపోతే మనిషికి మానసిక వేదన, ఆ అట్మాస్ఫియర్ పట్టుకోదన్నమాట. కానీ ఆఫీస్కి వచ్చి పని చేస్తాము, తర్వాత రూముకి పోతే ఆ ఫ్యాను, ఆ క్యాలెండరు, ఎప్పుడు లీవ్ వస్తుందో అప్పుడే వెళ్ళిపోవాలని ఒక థింకింగ్ అనేది ఏర్పడుతుంది. ఆ థింకింగ్ వల్ల బీపీ రైజ్ అయ్యి ఈ విధంగా జరిగింది. సుబ్బారావు అనే ఆర్డీడీ గారు వచ్చి తర్వాత చిత్తూరుకు ట్రాన్స్ఫర్ చేశారు 99లో. 99 నుంచి 2007 వరకు చిత్తూరులో ఉన్నాను. 2007 నుంచి నాకు సూపరింటెండెంట్గా ప్రమోషన్ వచ్చింది ఒంగోలుకి పోతే అప్పుడే నా మిస్సెస్ చిత్తూరుకి వచ్చింది. ఇప్పుడే వచ్చినా కాబట్టి నేను వెంటనే ఎట్లా పోవాలి, నేను పోను కాబట్టి 1 ఇయర్ రాసిస్తానని రాసిచ్చి అక్కడే ఉన్నా. వెంటనే 5 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది సీనియర్ అసిస్టెంట్గా, మిమ్మల్ని కర్నూలు ట్రాన్స్ఫర్ చేస్తామని సత్యనారాయణ ఆర్డీడీ గారు చెప్పారు. ఇంకా మనం ఏం చేయలేక ఛాలెంజ్ చేసుకొని పోయి జాయిన్. అక్కడ పోతే ఎక్కడ చూసినా వీధిలో బోండాలు, బజ్జీలు, వడలే, ఇంకేం ఉండదు. అన్నం తినాలంటే ఆ అన్నం మనకు ఇది కాదు, ఎప్పుడు చూడ కారమే. కారం ఇక్కడ మనం సాంబార్లు తినేది, అక్కడ కారం తినలేము. అట్లా తిని కూడా హెల్త్ కొంచెం ప్రాబ్లంగా ఉండి 2010లో నాకు మళ్ళీ ప్రమోషన్ వచ్చి చిత్తూరుకే వచ్చిన. ఆ చిత్తూరుకి ఎట్లంటే మా మిస్సెస్ని డ్రామాకి డెప్యుటేషన్ వేసి ఆ ప్లేస్లో నేను వచ్చిన.
2010 నుంచి 2016 వరకు చిత్తూరులో ఉండి తర్వాత కడపకు ట్రాన్స్ఫర్. కడపలో ఒక 3 సంవత్సరాలు పనిచేసిన. కడపలో కూడా మంచి స్టాఫ్ బాగా కోఆపరేట్ చేశారు. అక్కడి నుంచి మళ్ళీ నేను జోమాకు డెప్యుటేషన్ పోతే అప్పుడు మనకు ప్రస్తుతం ఉన్న డైరెక్టర్ గారు అక్కడ ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు, నేను జాయిన్ అయిన 3వ రోజు ఆయన వచ్చి జాయిన్ అయినాడు. అప్పుడు ఆయనతో పాటు ఒక 2.5-3 ఇయర్స్ పనిచేశాను. అప్పుడు నా యొక్క పని చూసి అతను కమాండ్ కంట్రోల్ నోడల్ ఆఫీసర్గా, నెక్స్ట్ అసిస్టెంట్ విజిలెన్స్ ఆఫీసర్గా 2 పోస్టులు ఇచ్చి 460 ఫైల్స్ ఓపెన్ ఫోరంలో రికవరీస్ పెట్టారు. ఉపాధి హామీ కింద ఈ టెక్నికల్ అసిస్టెంట్లు కానీ ప్రాజెక్ట్ డైరెక్టర్ కానీ ఎవరెవరు మిస్యూజ్ చేస్తే దానికి రికవరీ పెట్టాలా, ఏఓసి ఆర్టికల్ ఆఫ్ ఛార్జెస్ ఇచ్చి సస్పెన్షన్ ఆర్డర్ ఇవ్వాలి. ఆ 460 ఫైల్స్ రికార్డ్ బ్రేక్ చేసి అప్పుడు ప్రద్యుమ్న అనే కలెక్టర్ గారు నాకు ప్రశంసాపత్రం ఇచ్చారు. కానీ ఈ రికమెండేషన్ మీద పూర్మానాథ రికమెండేషన్ మీద పూర్మానాథ సార్ చాలా చాలా స్ట్రిక్ట్ అనమాట. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాదు. ఎవరైనా మెమో ఇవ్వడం నుంచి అక్కడి నుంచి స్టార్ట్ చేసి లాస్ట్ వరకు లాగుతారన్న. అట్లా 460 మందిని సస్పెండ్ చేశాడు. ఆ దెబ్బతో ఆయనకు ట్రాన్స్ఫర్ చేశారు. నేను ఇక 3 సంవత్సరాలు అయిపోయినాయి, దాన్ని సరెండర్ చేశారు. సరెండర్ చేస్తూ గుంటూరు జిల్లాకి 2019లో ఫుల్ ఇది కరోనా ఎఫెక్ట్ అయింది. కరోనాలో పోయి జాయిన్ అవ్వాలంటే చాలా కష్టం. రోడ్లన్నీ మొత్తం స్టాగ్నేషన్ అయిపోయి అక్కడక్కడ మనుతో కట్టడం, పోలీసు వాళ్ళు లాఠీలతో కొట్టడం, కార్లు పగలగొట్టడం, ఇట్లా చేస్తూ ఉంటే ఆయన ఆన్లైన్లోనే నువ్వు అప్లికేషన్ ఇచ్చేసి ఫిజికల్గా పోయి జాయిన్ అని చెప్పారు. కానీ ఫిజికల్గా పోవాలంటే చాలా భయం. ఎక్కడ పోయినా వెంటనే అటాక్ అవుతుంది కరోనా. కానీ ధైర్యం చేసుకొని 3 రోజులు అయ్యింది అనమాట గుంటూరు జిల్లాకు పోవాలి. ఈ ఒంగోలు దాటితే ఉలసపాడు అని ఒక ఊరు ఉంది. అక్కడ ఒక 20 మంది పోలీసు వాళ్ళు వచ్చి మా కార్ని అటాక్ చేసి ఇది లాఠీలతో కొడుతున్నారు. ఆ రోజంతా ఆ మామిడి తోపులో పడుకొని తెల్లవార్త ఈ విధంగా, సార్ నేను మెడికల్ చెకప్ పోతూ విజయవాడ పోతున్నాను, నేను ఎంప్లాయీ అంటే ఈ ఒక్క వెహికల్ వదలండి అని చెప్పి అలీ గుంటూరు స్టార్టింగ్లోనే మళ్ళీ బ్రిడ్జి లాగా కట్టేశారు రోడ్ల మీద. ఎట్లో తప్పించుకోపోయి నడుచుకుంటా పోయి జాయిన్ రిపోర్ట్ ఇస్తే ఆ ఆఫీస్లో ఎవరూ రావడం లేదు. మధ్యాహ్నం వచ్చేవాడు సాయంత్రం రాడు, సాయంత్రం వచ్చేవాడు తెల్లవారు రాడు. ఏమంటే కరోనా. నేను జాయిన్ అయిన ఒక వారం తర్వాత శర్మ అనే డిప్యూటీ ఇన్స్పెక్టరు బాగా మాట్లాడుతూ ఉన్నాడు. అర్లీ మార్నింగ్ అంతా హాస్పిటల్ అడ్మిట్, సాయంత్రానికి అంతా చనిపోయినాడు. అప్పుడే కాల్ చేస్తున్నారు. నాకు భయం వేసేసింది. ఎక్కడ పోయినా తిండి దొరకదు. తిండి దొరకకపోతే వైఆర్కే అనే ఒక ఇన్స్పెక్టర్ ఉన్నాడు. అతని అమ్మ ఆశ్రమంలో సభ్యుడు అనమాట. సార్ ఈ విధంగా నాకు అన్నం దొరకడం లేదు, వచ్చిన పిండి అంతా తినేసాము, ఇదేంటంటే వెంటనే నన్ను తీసుకొని పోయి ఒక 3 రోజులు ఆశ్రమంలో పెట్టుకొని భోజనం పెట్టుకొని అప్పటికప్పుడే ఒక చిన్న రైలు, అంటే ఎప్పుడు పోదనమాట, ఆ రైలు మెడ్రాస్ పోతా ఉన్నది. ఆ రైలు కూర్చొని కాట్పాడిలా దిగి అక్కడి నుంచి నడుచుకుని వచ్చేసాను చిత్తూరుకి. ఆ దెబ్బతో ఒక 1 మంత్ వరకు పోలేదు. భయం, ఎక్కడ చచ్చిపోతాము ఏమో. కానీ అందరికీ కరోనా ఎఫెక్ట్ అయినా కూడా మా ఆఫీస్లో నాకు స్టిమ్యులేషన్. ఎందుకంటే నేను రోజు వాకింగ్ పోయి మా ఫ్రెండ్స్తో మాట్లాడుకొని అంత ఇదిగా ధైర్యంగా ఉన్నాను కాబట్టి కరోనా ఎఫెక్ట్ అనేది నాకు ఇంతవరకు రాలే. గుంటూరు జిల్లాలో అప్పుడే విలేజ్ సర్వేలు జాయిన్ అయినారు. 1000 మంది అన్నమాట. గుంటూరు, బాపట్ల, పల్నాడు ఈ 3 జిల్లాలు కలిపి గుంటూరు జిల్లాలో ఎస్ఆర్లు ఓపెన్ చేయాలి. అప్పుడు కొత్తగా సిద్ధార్థ జైన్ జాయిన్ అయినాడు. జాయిన్ అయ్యి ఇక్కడ ఎవరియా సూపరింటెండెంట్ అన్నాడు. సార్ ఇక్కడ ఆయన ఎవరో చిత్తూరు జిల్లా నుంచి వచ్చాడు రాజేంద్ర అంటే, బులావ్ అన్నాడు. సరే అక్కడ ఈ రివర్సింగ్ టెండరింగ్ అనేది ఒక కోర్టు ఉంది గుంటూరు మా ఆఫీస్ ముందరనే. ఆడికి ప్రతి రోజు వచ్చేవాడు అనమాట. ఎందుకంటే రీసర్వేకి బడ్జెట్ 1000 కోట్లు. ఆ 1000 కోట్లు వీళ్ళు ఒక టెండర్లు 2000-4000 క్రోర్స్ వేశారు. దాన్ని రివర్సింగ్ టెండరింగ్లో తగ్గించాలంటే పేపర్లు మేమే ఇవ్వాలా, ప్రింటింగ్ చేసి ఇవ్వాలా, వాళ్ళకి భోజనాలు పెట్టియాలా. ఆ సూపరింటెండెంట్ పిలువ అన్నాడు. పోయినా నమస్తే సార్ అన్నాడు. నువ్వు ఇక్కడ ఉన్నావు ఎక్కడ అన్నాడు. సార్ నేను ఈ విధంగా సార్
అక్కడ డిప్యుటేషన్లో ఉన్నాను. సర్వే సభ మరి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావంటే, సార్ మా పోస్ట్ జిల్లాకు ఒకటే సార్, ఈ విధంగా గుంటూరులో వేకెంట్ ఉంటే వచ్చినాను అనే భుజం మీద చేయి చేసుకొని అట్లా ప్రతి వారము బడ్జెట్ మీద రివ్యూ చేయడము. దానిని అనుకొని 60-70 మంది విలేజ్ సర్వేలు మా ఆఫీస్కి వచ్చి నాకు ఒక 80 సార్లు కట్టుంటారు. ఇప్పుడు కూడా మా ఇంట్లో బీరువాలో 80 సార్లు అట్లే మగిపోతా ఉన్నాను. ఆ విధంగా కృషి చేసి రికార్డ్ చేసిన దానివల్ల సిద్ధార్థజీ నాకు మంచి అప్రిషియేట్ ఇచ్చారు. నెక్స్ట్ పల్నాడు నుంచి మన అన్నమయ్యకి వచ్చాను. అన్నమయ్య జిల్లా నాకు చాలా నచ్చింది. కాకపోతే రోజు ఒక 220 కిలోమీటర్ కార్లో ప్రయాణం చేయడము, అలిసిపోయి రోజు కొద్దిగా లేట్గా కూడా వస్తాను. సార్ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. కానీ మేము మధ్యాహ్నంలో కూర్చొని ఆ యొక్క పీరియడ్ని ఫిలప్ చేసేవాళ్ళము. కానీ 5 అవుతే నేను సార్ చెప్పాను, సార్ నేను పోతే 8-9 అయిపోతే నన్ను దయచేసి 5 గంటలకు వదిలేండి. ఆయన ఒకసారి చెప్తే అది అట్లే అండర్స్టాండ్ చేసుకునేవాడు. కాబట్టి నేను 31 మంది ఏడీల దగ్గర పనిచేశాను, 3 ఏడీల్లో పనిచేశాను. ఆ 31 మంది ఏడీల్లో ఫస్ట్ ఏడీ రామకృష్ణరాజు గారు, ఆయన చనిపోయినారు. లాస్ట్ నాకు జే భరత్ కుమార్ గారు నా పెన్షన్ పేపర్లో సంతకాలు పెట్టారు. ఆయన రుణం ఎప్పుడూ నేను తీర్చుకోను. ఎందుకంటే ఆయన పిల్లలకి, వాళ్ళ శ్రీమతికి, ఆయనకు ఆరోగ్యంగా ఉండాలని ఆయన ఇంకా ఉన్నత పదవులు చేసి ఎప్పుడైనా మేము ముసలితనంలో మీ దగ్గరకు వస్తే కొంచెం పలకరించాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను సార్. కావున 2 సార్లు 3 సార్లు నేను అమెరికాకి పోయించాను. కాబట్టి ఈ సదవకాశాన్ని ఇచ్చిన దానికి నేను కృతజ్ఞతస్తున్నాను. ముఖ్యంగా మీ డిప్యూటీ సర్వేలకు ఏం చెప్తున్నానంటే, ఇప్పుడున్న కమిషనర్ చాలా స్ట్రిక్ట్. నేను ఆయన దగ్గర పనిచేసినాను 3 సంవత్సరాలు. ఆయన గుణగణాలంతా బాగా తెలుసు. కాబట్టి మీరు హార్డ్ వర్క్గా పనిచేయాలి. పని చేస్తే ఫలితం ఉంటుంది ఆయన దగ్గర. కాబట్టి పని దొంగ మాత్రం ఉండొద్దండి. దయచేసి మీకు సహకరించి ఏడీ గారికి మంచి పేరు తెచ్చేయాలని మరీ కోరుతున్నాను. ఎవరు కూడా ఈ ప్రోగ్రెస్ని మిస్ కాకుండా ప్రోగ్రెస్ ఇవ్వండి. అదేవిధంగా మా ఆఫీస్ స్టాఫ్ కూడా ఏడీ గారు చెప్పిన పని చేయండి. ఏదైనా డిఫికల్ట్ ఉంటే నాకు ఫోన్ చేయండి, నేను మీకు దాన్ని రెక్టిఫై చేస్తున్నాను. నెక్స్ట్ నా యొక్క డ్రైవర్ రోజు నన్ను 1 ఇయర్గా ఎలాంటి ప్రమాదాలు లేకుండా తీసుకొచ్చాడు. అతనికి కూడా నా యొక్క ధన్యవాదాలు. ఓఎస్లకు, చైర్మన్లకు కూడా నా యొక్క నమస్కారాలు. ఇక్కడ వచ్చిన అందరికీ, కుటుంబ సభ్యులకి, సర్వే ఎంప్లాయీస్కి, వేరే జిల్లాలో వచ్చిన వాళ్ళు, రిటైర్డ్ అయిన వాళ్ళకి శిరసా వహించి నమస్కరిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన సర్వే ఎంప్లాయీ అసోసియేషన్కి నా యొక్క మనస్ఫూర్తి అభినందనలు.